రాజమండ్రి ట్రైన్కి వచ్చారా? ఎవరెవరు? మీరు సాయిదాస్ గారా? అవునండి. ఒకసారి ద్వారకామాయిలో అంతా సాయంత్రం పూట కూర్చొని ఉంటారు. అందరు భక్తులు వచ్చి మాట్లాడుతూ వెళ్తుంటారు. లక్ష్మీబాయి షిండే వస్తుంది. బాబా గారు అంటారు, నాకు ఆకలిగా ఉందమ్మా, ఆహారం తీసుకురా అని చెప్తారు. ఆహారం తీసుకురానగానే బాబానే స్వయంగా అడిగారు కదా అని లక్ష్మీబాయి షిండే వెంటనే రొట్టె కూర అన్నీ తీసుకొని తయారు చేసుకొని వస్తుంది. చక్కగా ప్లేట్లో పెట్టుకొని రాగానే బాబా గారు ఏం చేస్తారు, దాన్ని చక్కగా ఒక కుక్కకు పెడతారు. పెట్టగానే ఈ కొద్దిగా కించెత్తు బాధపడుతుంది. అయ్యో, నేను ఇంత కష్టపడి చేశాను ఆహారం, స్వామి మీరు స్వీకరిస్తా అని కుక్కకు పెట్టారేమిటి అని. ఇప్పుడు బాబా ఏం చెప్తారు, ఆకలి కొన్న జీవి అది అడగలేదు, నేను అడిగాను. ఆకలి ఉండి అడగలేని జీవులకు కనుక మనం ఆహారం పెడితే భగవంతుడికి పెట్టినట్టే తల్లి, అది స్వీకరిస్తే నేను స్వీకరించినట్లే అని చెప్తారు. ఎంత గొప్ప విషయం అంటే. అందుకనే ఏదైనా ఆకలి కొన్న జీవి మనకు ఎదురుపడినా, ఏదైనా సరే మనిషి వచ్చినా సరే మన దగ్గర ఉన్నట్టు ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంటే బాబా గారు ఆ సమయానికి వచ్చారు, స్వీకరించారు అనే ఒక చక్కటి అద్భుతమైన విషయం మనకి ఇక్కడ అవగతమవుతుంది. ఈ విధంగా మనం బాబా గారి యొక్క సర్వాంతర్యామిత్వాన్ని, అంటే ఎక్కడ నైవేద్యం స్వీకరించినా ఆయన స్వీకరించినట్లే అనే ఒక విషయం మనకి చక్కగా అర్థమవుతుంది. మరి మీ అందరికీ తెలుసు, బాబా గారు రోజు నిత్యం 5 ఇళ్లలో భిక్ష చేసేవాళ్ళు. 5 ఇళ్లలో చక్కగా చేసేవారు భిక్ష. ఒకసారి శ్రీమతి కపర్దే అడుగుతుంది, స్వామి బాబా మా ఇంటికి భోజనానికి రాకూడదా అని. అమ్మ వస్తాను, నువ్వు కసరకుండా ఉండాలి వచ్చినప్పుడు అని చెప్తాడు. భలే వారు బాబా, మీరు వచ్చినప్పుడు కసరటం ఏంటి, తప్పకుండా నేను అన్నీ సిద్ధం చేసుకొని ఉంటాను, వస్తాను అని చెప్తాడు. సరే 5 ఇళ్లలో భిక్ష అయిన తర్వాత వస్తానమ్మా అని చెప్తాడు బాబా. ఈమె చక్కగా ఆహార పిండి వంటలు అన్నీ తయారు చేసుకొని చక్కగా బాబా వస్తాడు, ఈరోజు ఆయనకి భోజనం పెట్టే ప్రాప్తి నాకు కలుగుతుంది అని ఎంతో ఆనందంతో ఎంతో ఉత్సాహంతో ఉంటుంది. ఈ సమయంలో ఏమవుతుంది, దొడ్డిదారి నుంచి ఆ వంటింట్లోకి ఒక కుక్క వస్తుంది. కుక్క వచ్చి పిండి వంటల్ని ముట్టుకోపోతుంది. ముట్టుకోపోతే, నల్ల కుక్క వచ్చి పిండి వంట ముట్టుకోపోతే ఇవేం చేస్తుంది, కాలుతున్న కర్రని, అంటే పొయ్యిలో ఉన్న కర్రని ఆ కుక్క మీద విసిరేస్తుంది. విసిరేయగానే అది కుయ్యో మర్రో అంటూ ఆ కుక్క బయటకు వెళ్ళిపోతుంది. సాయంత్రం అయిపోతుంది, బాబా రాడు. ఈమె వెంటనే బాబా దగ్గరికి వెళ్ళి, సాయినాథ వస్తానని చెప్పినప్పుడు రావాలి కదా, మరి రాకపోవటం ఏంది, రాకపోతే రానని చెప్పాలి కదా, మేము ఇంతవరకు ఎవరూ ఆహారం స్వీకరించలేదంటారు. అంటే అమ్మా నేను వచ్చాను, నువ్వు కర్రతో కొట్టావు, ఇదిగో వాత కూడా చూపిస్తారు బాబా గారు. ఆ విధంగా ప్రతి జీవిలోనూ నేను ఉన్నాను అనే ఒక అద్భుతమైన విషయాన్ని మనం ఇక్కడ గ్రహించగలగాలి. అంటే ఆహారం ఇవ్వకపోయినా నష్టం లేదు, కానీ వాళ్ళని తిట్టడం, కసరటం, కొట్టడం ఇలాంటివి ఎప్పుడు చేయకూడదండి. బాబా భక్తులు అయ్యండి ముఖ్యంగా పరుషంగా మాట్లాడటం, కేకలు వేయడం, ఇవన్నీ ఏంటంటే కొన్నిసార్లు తప్పదు. అవసరమైనంత వరకు వాటిని మనం ఎప్పుడైతే నియంత్రించుకోగలుగుతామో ఖచ్చితంగా మనం బాబా గారికి దగ్గరైనట్లే. లేకపోతే మనకి బాబా అంతే దూరంలో ఉంటాడు. ఇక్కడ ఇంకొక చెప్తాడు బాబా ఈ విషయంలోనే, మీరు చూసే ఆకారంలోనే బాబా ఉన్నాడు అనుకోవటం పొరపాటు.
ప్రతి జీవిలోనూ మీకు సంబంధించిన వాళ్ళలో, మీకు సంబంధించిన ఈ చరాచర జగత్తులో అన్నింటిలో ఉన్నాను అనే భావంతోనే చూడాలి అని చెప్తారు బాబా గారు ఇక్కడ. అంటే ఏంటి, అక్కడ ఒక్కొక్క రూపంలో కానీ లేకపోతే మనిషి రూపంలో కానీ ఆ సమయంలో ఎవరు వచ్చినా సరే మనం బాబా గారిని సర్వాంతర్యామిత్వాన్ని అక్కడ మనం గుర్తించగలగాలి. అలానే ఇంకొక చక్కటి ఉదాహరణ చెప్తానండి. నానాసాహెబ్ డేంగ్లే చాలా మంచి భక్తుడు, మీ అందరికీ తెలుసు. ఈయన ఏం చేస్తాడు, నానాసాహెబ్ డేంగ్లే ఒకరోజు వెండి ప్లేట్లో ఆహార పదార్థాలన్నీ చక్కగా సిద్ధం చేసుకుంటాడు. సిద్ధం చేసుకొని ద్వారకామాయికి వస్తాడు. బాబా గారి ముందు పెడతాడు నైవేద్యం. హారతి అయిపోతుంది. బాబా గారు ఆ ప్లేట్ తీసుకొని పక్కనున్న కుక్కకు పెడతారు. పెట్టగానే ఈయనకి మనసులో అసహ్యం కలుగుతుంది డేంగ్లేకి. ఏంటి, నేను ఇంత వెండి ప్లేట్లో అద్భుతంగా తీసుకొస్తే కుక్కకు పెడుతున్నారు అంట. వెంటనే బాబా గారు ఆ ప్లేటును వద్దుపో అని చెప్పి తోసేస్తారు ఆ ప్లేట్ని డేంగ్లే వైపు. అంటే ఆయన మనసులో ఉన్న యొక్క అసహ్యాన్ని వెంటనే గుర్తించి వద్దు అన్నారు. అంటే ఇక్కడ బాబా చెప్పేది ఏంటి, మన మానసిక భావన, మన మానసిక మనం చేయాలి. కడ్డీలు వెలిగించాలి. అమ్మో 12 అవుతుంది, హారతి ఇవ్వాలి. అమ్మో బాబా గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయాలి. అమ్మో సచరిత్ర పారాయణ ఈరోజు అధ్యాయం చదవలేదే. యాంత్రికంగా చేయకండి. యాంత్రికంగా చేస్తే మనకి యంత్రాలకి తేడా లేదు. యంత్రాలు ఏం చేస్తాయి చెప్పండి, మనం ఏ పని చెప్తే ఆ పని చేస్తాయి. ఎప్పుడైతే భావనతో ఎవరైతే చేస్తారో వారికి బాబాగారు పక్కనే ఉంటారు. భావన లేకుండా ఎన్ని లక్షలు పెట్టి పూజలు చేసినా నిరుపయోగమే. ఎవరైతే బాబా ఉన్నాడు, బాబా నా యందున్నాడు, బాబా స్వీకరించడానికి వచ్చాడు, ఖచ్చితంగా మనకి ఆ ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక ఇంకొక ఉదాహరణ చెప్తాను. సాయి శరణానందుల వారు మీ అందరికీ తెలుసు. మరి సాయి శరణానందుల వారు ఏం చదువుకున్నారు, లాయరు. ఈయన ఒకసారి లాయరు పరీక్ష పాస్ అయ్యారు. అదే సమయంలో హాటే అనే ఒక డాక్టర్ విద్యార్థి కూడా వైద్య విద్యలో పాస్ అయ్యాడు. మీరు అనుకున్నట్టు కెప్టెన్ హాటే కాదండి, ఇతను డాక్టర్. వీళ్ళిద్దరూ పాస్ అవగానే వీళ్ళిద్దరు ఆనందంతో ఉన్నప్పుడు అక్కడ వాసు కాకా అనే ఒక సాయి భక్తుడు ఉన్నాడు. వచ్చి ద్వారకామాయిలో లడ్డూలు సమర్పించండి, మీ ఇద్దరు చక్కగా లాయర్ పరీక్షలోనూ వైద్య విద్యలోనూ చక్కగా మీ ఇద్దరు పాస్ అయ్యారు కదా, అద్భుతంగా లడ్డూలు సమర్పించండి అని చెప్తాడు. దానికి వాసు కాకానే దగ్గరుండి లడ్డూలు తయారు చేయిస్తాడు. వాళ్ళిద్దరి కోసం తయారు చేయించి వాళ్ళిద్దరికి ఇచ్చి ద్వారకామాయిలో ఉన్న బాబాకి సమర్పించరండి అని చెప్తాడు. వీళ్ళిద్దరూ ఆ లడ్డూల్ని ఒక డబ్బాలో పెట్టుకొని తీసుకొని బయలుదేరుతారు. తీసుకొని బయలుదేరి అక్కడికి వెళ్తారు. వెళ్ళగానే బాబాగారు వాళ్ళని చూస్తాడు. ఏమి లడ్డూలు తీసుకొని ఊరంతా డప్పు కొట్టుకొని వచ్చారు కానీ నాకైతే పెట్టలేదుగా అంటాడు. వీళ్ళిద్దరికి అర్థం కాదు. ఇదేంటి, మనం లడ్డూలు తీసుకొని వచ్చాము, బాబాగారు వచ్చి నాకు పెట్టలేదుగా అన్నాడు, ఏమిటి జరిగింది అని చెప్పి వెనక్కి తిరిగి చూస్తే వీళ్ళ వెనకాల ఒక్కొక్క వస్తువు ఉంటుంది. దాన్ని పట్టించుకోకుండా వీళ్ళు వచ్చేసేసేసి చక్కగా బాబాగారికి నివేదన చేయబోతారు. అంటే వెనక వస్తున్న ఆకలితో ఉన్న ఒక జీవి వీళ్ళ వెనకాల తోపు కూపుకుంటూ ఒక్కొక్క వస్తుంటే దాన్ని పట్టించుకోకుండా ద్వారకామాయికి వస్తారు. అంటే ఇది బాబాగారు ఉన్న రోజుల్లోనే జరిగింది. దాన్ని గుర్తు చేస్తారు బాబాగారు. ఇలాంటి అద్భుతమైన విషయాలు మనకి సాయి సచరిత్రలో ఉన్నాయి. మరి చాలా పుస్తకాల్లో మనకి అణువున కనిపిస్తూ ఉంటాయి, ఒకటి కాదండి. ఉదాహరణకి హంసరాజు గురించి మీ అందరికీ తెలుసు. హంసరాజుకి ఒక వ్యాధి ఉంటుంది. ఆ వ్యాధికి ఉబ్బసం లాంటిది వ్యాధి. అతనికి ఎన్నాళ్ళైనా తగ్గదు. దానికి వైద్యులు ఏం చెప్తారంటే పొల్లటి పెరుగు తినకూడదు అని చెప్తారు. ఈయనకి ఆ విషయం ఏంటంటే హంసరాజుకి ఒక చిన్న లోపం ఉంటుంది. ఆ పొల్లటి పెరుగు అంటేనే బాగా ఇష్టం ఆయనకి. రోజు పాలు తెచ్చుకోవడం, తోడు పెట్టుకోవటం, జాగ్రత్తగా ఉంచడం, పొద్దున్నే తినాలనుకోవటం, పిల్లి వచ్చి దొరిలించడం, ఇలా అనేక రోజులుగా జరుగుతుంటుంది.
ఒకరోజు ఏం చేస్తాడు, ఆయన ఉట్టిలో పెడతాడు ఆ పుల్లటి పెరుగుని. ఉట్టిలో పెడితే పిల్లి ఎప్పుడు వస్తుందా, ఇది ఎప్పుడు దొరదయకుండా చూద్దామని కాపలాగా కూర్చుంటారు. అదే సమయానికి పిల్లి వస్తుంది. ఈయన కర్ర తీసుకొని పిల్లి మీద ఒకటి వేస్తాడు. వేసేసి ఆ రోజు పుల్లటి పెరుగును కాపాడుకుంటాడు. తరువాత హారతి సమయంలో హంసరాజు ద్వారకామాయికి వెళ్తాడు. భక్తులతో అంటాడు బాబాగారు, వీడిని ఆ వ్యాధి నుండి రక్షించడానికి పుల్లటి పెరుగు తినకుండా ప్రతిరోజు నేను కాపాడటానికి వెళ్తే నన్ను చూడండి కర్రతో కొట్టాడని వెనక వైపు దెబ్బ చూపిస్తాడు బాబాగారు. అంటే ఏంటి, అనుక్షణము మనల్ని బాబాగారు కాపాడుతున్నారు. ఆ కాపాడుతున్న విషయాన్ని మనం తెలుసుకోలేక అజ్ఞానంతో అంతా నా ఇది నేను వల్ల జరుగుతుంది, నేను లేకపోతే లేదు, నేను అద్భుతంగా చెప్తున్నాను, నేను అద్భుతంగా చేస్తున్నాను ఒక భ్రమలో జీవిస్తున్నాం. ఈరోజు మనందరం ఇక్కడ సమావేశం అయ్యామంటే ఏంటి, కేవలం బాబా పిలిస్తేనే రాగలిగాం. మాకు రావులపాలెం తెలుసు, ఊరు ఎవరో తెలియదు. మరి వీరభద్రరావు గారు శ్రీశైలం దాస్ గారికి చెప్పటం, మేమందరం రావటం, మరి బాబా గారు వచ్చి కూర్చోవటం, ఇదంతా ఏంటి, సాయి సంకల్పం. ఆయన సంకల్పం ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. అంతేకాని కేవలం మనం అనుకుంటే జరిగిపోతాయి అనుకుంటే మన జీవితంలో చాలా విషయాలు జరగాలి, ఏమీ జరగట్లేదు. మీకు నాకు అందరికీ తెలుసు. అంటే సాయి సంకల్పం చాలా గొప్పది. సాయినాథుడు ఏది చేయించాలి అనుకుంటే తన భక్తుడి చేత అద్భుతంగా చక్కగా చేయిస్తారు. దాంట్లో ఇసుమంతైనా అనుమానం లేదు. అలానే మనందరికీ తెలుసు, షిరిడీ వెళ్తుంటాం. షిరిడీ వెళ్తున్నప్పుడు అక్కడ అష్టలక్ష్మి మందిరం అందరం దండం పెడుతుంటాం. అష్టలక్ష్మి మందిరం దగ్గరికి వెళ్ళగానే నాకు ఒక కథ గుర్తొస్తూ ఉంటుంది. మీ అందరికీ తెలుసు ఆ కథ. మళ్ళీ ఆ కథని ఇంకొకసారి చెప్తాను. బాలగణపతి షింపేకి మలేరియా వ్యాధి వస్తుంది. మలేరియా వ్యాధి వస్తే పాపం ఎన్ని మందులు వాడినా తగ్గదు, ఎంత వైద్యం చేసినా తగ్గదు, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. మరి ఇక చివరికి తప్పదని బాబాగారి దగ్గరికి వెళ్ళి ద్వారకామాయిలో సాయినాథుడిని వేడుకుంటాడు. నాకు ఇది తగ్గించాలి స్వామి, ఏదైనా తరుణోపాయం చెప్పండి, వైద్యం చెప్పండి అంటే ఏం చెప్తాడు బాబా, అష్టలక్ష్మి మందిరం దగ్గర ఒక నల్ల కుక్క ఉంటుంది, దానికి పెరుగన్నం పెట్టమంటాడు. ఈయన అనుకుంటాడు, నేనేదో వైద్యం చెప్పమంటే అష్టలక్ష్మి దగ్గర మందిరం పొమ్మంటాడు, అక్కడ నల్ల కుక్క ఉండాలి కదా పెరుగన్నం పెట్టడానికి అని చెప్పి సరేలే అని చెప్పి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్తే అక్కడ పాలు ఉంటాయి, పెరుగు ఉంటాయి. అన్నం వండుకొని తీసుకొని పెరుగన్నం కలుపుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళగానే అక్కడ నల్లకొక్క కనిపిస్తే ఆ నల్లకొక్క అన్నం పెడతాడు. ఇక్కడ ఈ లీల యొక్క పరమార్థం మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను. మన ప్రారంధ కర్మలు కొన్ని ఉంటాయి, కొన్ని చేస్తేనే కొన్ని పోతాయి. దానికి ఉదాహరణ మాత్రమే ఈ లీల. అంటే ఏంటి, మన ఇంట్లో మనం కొంతమందిని గౌరవించాం. ఉదాహరణకి పెద్దవాళ్ళని, అత్తమామల్ని, అలా కొంతమందికి అపరాధాలు చేస్తుంటాం, పరుషమైన వాక్కులు మాట్లాడతాం. అలాంటి ప్రారంధ కర్మలు మనకు వ్యాధి రూపంలో చుట్టుకుంటూ ఉంటాయి. అందుకనే ఎవరు చేసే పని వారు చెయ్యండి, ఎవరికి ఇచ్చిన పని వారు ఖచ్చితంగా చేయమని చెప్తారు మన పెద్దలు. నేను అవి చేయను, నేను ఇవి చేయను అని చేసామనుకోండి జరుగుతుంది. కానీ అవి వ్యాధుల రూపంలోనూ ప్రారంధ కర్మ రూపంలోనూ మనకి ఖచ్చితంగా మన వెంటాడుతూ ఉంటాయి. వాటి రుణం తీర్చుకోకపోతే మనకి ప్రశాంతత ఉండదు, మన జీవితం కొనసాగదు. వాటిల్లోనే మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఇక్కడ ఆ నల్ల కుక్కకు పెరుగన్నం పెట్టడం వల్ల అతని ప్రారంధ కర్మ తొలగించబడి ఆ మలేరియా వ్యాధి మళ్ళీ రాలేదు అతనికి. ఎంత గొప్ప విషయం చెప్పండి. అసలు మలేరియా వ్యాధికి పెరుగన్నానికి సంబంధం ఏంది నల్ల కుక్క పెట్టడానికి? అది మనం ఆలోచించగలగాలి. నాకు ఆ గుడి దగ్గరికి వెళ్ళగానే ఆ విషయం గుర్తొచ్చి ఒక్కసారి ఒళ్ళు గొగ్గురుపాటు వచ్చేస్తాయి. చిన్న విషయంతో మలేరియా వ్యాధి తగ్గించారు. ఈ రోజుల్లో మనం వారం రోజులు కోర్సు పెట్టాలి మలేరియా వ్యాధికి తగ్గించాలంటే, ఇంత టెక్నాలజీ వచ్చినా అనుకుంటాం. ఇక
బాబా గారి విషయంలో చాలా ఉన్నాయండి. సర్వాంతర్యామి అనే విషయంలో మనకి అద్భుతమైన లీలలో మనకి చాలా కనిపిస్తుంటాయి. మీ అందరికీ తెలుసు నానాసాహెబ్ చందోర్కర్ కథ, మైనతాయి ప్రసవేదన. అక్కడ బాబా గారు చూసారా, మీకు విభూది పంపించారు. విభూది పంపించేటప్పుడు ఏం చేశారు? ఆయనే గుర్రం బండివాడయ్యాడు, ఆయనే గుర్రాలు అయ్యాడు, ఆయనే జట్కా అయ్యాడు, ఆయనే అన్నీ తానే మొత్తం తీసుకువచ్చాడు. అంటే ఏంటి? చర అచర అంటే కదిలే వస్తువులు కదలని వస్తువులు తానే అయ్యి మొత్తం నడిపి విభూతిని మైనతాయికి ఇచ్చాడు. అలానే ఆరతి సాయిబాబా అనే పాటను కూడా పంపించడం జరిగింది. అద్భుతమైన లీల. అంటే ఏంటి? మనకి ఒకటి తెలుసుకోవాలి ఇక్కడ. ఆయన తలుచుకుంటే ఏది అడ్డు కాదు. ఆ కృపా దృష్టి పడాలని మనం నిత్యం బాబా గారిని ప్రార్థించాలి. ఏమని ప్రార్థించాలి? దీక్షిత్ ప్రార్థించేవాడు, గురుదేవా నీ పాద పద్మలపై నా ప్రేమ ఎల్లప్పుడూ ఉండుగాక అని ఎప్పుడు ప్రార్థించేవాడు. ఆయన పాద పద్మాలపై మన ప్రేమ ఎల్లప్పుడూ పెంపొందుతూ ఉండాలి, రోజు రోజుకి పెంపొందాలి. అంతేగాని రోజు రోజుకి తగ్గిపోకూడదు. ఎప్పుడైతే మన ప్రేమ ఆయన పాద పద్మల నుంచి పక్కకు దృష్టి మరలిందో మనం మాయలో చిక్కుకుంటాం. మాయ అంటే ఏంటి? కీర్తి ప్రతిష్టలు, ధనము, ఇక రకరకాలు వచ్చేస్తాయి. ఎప్పుడైతే వాటిలోకి వెళ్ళిపోయామో ఇక మనం మామూలు మనుషులు అయిపోతాం. మళ్ళీ తెలుసుకోవడానికి కొంతకాలం పడుతుంది, అప్పటి వరకు ఉంటాం. మరి ఈరోజు ఇంత అద్భుతంగా చేస్తున్నారు ఇక్కడ సత్సంగం. మరి కొద్దిమందే వచ్చారు అంటారు. మనకి బాబా చరిత్రలో ఉంది, మామిడి చెట్టుకి పూత చాలా వస్తుంది, పూతన్నీ కాయలు అయిపోతాయా? కొద్దిగా పూతగానే రాలిపోద్ది, కొన్ని చిన్న చిన్న పళ్ళుగా రాలిపోతాయి, కొన్ని మాత్రమే పెద్ద కాయలయ్యి తినటానికి ఆహారం అవుతుంది. అలా ఎంతమంది వచ్చినా సత్సంగానికి కొంతమందికే ఆ మనసు నిండా విని దాన్ని అనుభూతి పొందే ప్రాప్తం కలుగుతుంది. ఏదో వచ్చాము, చూసాము, చేశామంటే అలానే. అందుకని మా సాయిదాస్ గారు చెప్తుంటారు, సత్సంగం చేసేటప్పుడు మాట్లాడకండి, సత్సంగం చేసేటప్పుడు ఆహార పదార్థాలు ఇవ్వకండి అంటుంటారు. అనుకుంటుంటే నేను అనుకుంటుంటాను, గోపాలరావు గారు కూడా అనేక సత్సంగాలు చేశారు, అనేక మందిని తయారు చేశారు. ఎంతమంది ఉన్నారు ఈరోజు? ఎవరో 2-3 సుబ్రహ్మణ్య రెడ్డి గారు, ఎవరో కొంతమంది. అందరికీ ఆ ప్రాప్తం కలగదు. అంటే మనసు నిండా నిబిడీకృతమై బాబా గారు నా యందు ఉన్న వాడికే బాబా అనుగ్రహిస్తాడు. కేవలం ప్రాపంచక సుఖాల కోసం, ప్రాపంచక విషయాల కోసం బాబాని పట్టుకున్నామంటే అంతవరకే అట్టు పెడతాడు, అంతకు మించి బయటికి రానివ్వడం. మనం ఎప్పుడైతే ఆయన పరిపూర్ణంగా శరణాగతి వేడతామో ప్రతి దాంట్లోనూ లీల చూపిస్తాడు. మనకి ప్రతి విషయంలోనూ లీల కనిపిస్తాడు. మనమే షాక్ అవుతాం. అంటే ఏంటి? నిజంగా బాబా ఉన్నాడా అనే డౌట్ మనకి ప్రతి క్షణం కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆ స్థితికి వెళ్తామో మనం నిజంగా బాబా భక్తులుగా ఖచ్చితంగా కొంతవరకు, అంటే పరిపూర్ణంగా కాకపోయినా కొంతవరకు మనం ఆ స్థితికి వెళ్ళవచ్చు. అలానే బాబా గారు ద్వారకామాయిలో ఉన్నప్పుడు 2 బలులు మాట్లాడుకున్న కథ మీ అందరికీ తెలిసిందే. బలులు మాట్లాడుకుంటే ఈయన వింటమేందండి? మనం పక్కవాడు మాట్లాడితేనే మనకు సరిగ్గా అర్థమై సావదు. ఏం మాట్లాడావు చెప్పుకుంటుంటాం అప్పుడప్పుడు, ఇంత వయసు వచ్చి కూడా. ఎందుకంటే వాడి భావం ఏం మాట్లాడాడో, వాడు ఏం మాట్లాడో మనకు అర్థం కాదు. బల్లుల విషయం మాట్లాడుకున్న విషయం కూడా బాబా గారు చెప్పారు. అంటే ఏంటి? అన్ని జీవుల్లో ఉంటేనే అది అర్థమవుతుంది, లేకపోతే మనకు అర్థం కాదుగా, మనకు కూడా అర్థం కావాలిగా ఈ మాట్లాడుకుంటుంటే. అంత గొప్ప చిన్న చిన్న విషయాలు సచరిత్ర నిండా అడుగడుగునా మనకు కనిపిస్తుంటాయి. మరి ఉదాహరణకి 2 మేకల కథ ఉంది. మేకల మంద వెళ్తూ ఉంటుంది, వాటిల్లో 2 తీసుకుంటారు బాబా గారు. తీసుకొని వాటికి చక్కగా పిలిపించి 32 కోడి కొనిపించి వాటికి ఆహారం పెట్టి మళ్ళీ యజమానికి అప్పగిస్తారు. పక్కనున్న భక్తులు నవ్వుతారు, మీకు ఏమైనా పిచ్చా బాబా, ఇంత ఖర్చు పెట్టి కొన్నారు, మళ్ళీ అతనికే ఇచ్చారు, మీరు నష్టపోయారు అంటారు. లేదు, వాళ్ళ పూర్వజన్మల అన్నదమ్ములు, ఒకరినొకరు ఇబ్బంది పడ్డారు వైరంతో, వాళ్ళిద్దరికి దగ్గరికి తీసుకొని స్వాంతన శాంతి చేకూర్చి మళ్ళీ ఇచ్చి పంపించేశాను అని చెప్తారు. అంటే ఏంటి? అక్కడ బాబా గారి యొక్క కరస్పర్శ ఆ మేకల మీద తగిలింది. సద్గురువు యొక్క కరస్పర్శ ఎవరికైతే తగులుతుందో ప్రేమతో, వాళ్ళకి జీవన్ముక్తి లభిస్తుందని అర్థం. ఆ స్థితికి మనం వెళ్ళగలగాలి. అంటే ఏంటి? మేకల రూపంలో ఉన్నా సరే వాటిని గుర్తుపెట్టి కరస్పర్శతోటి వాళ్ళకి జీవన్ముక్తి కలిగించారు బాబా గారికి.
ఉదాహరణకు పులి కథ చూడండి. గాండ్రించే పులి ఎక్కడెక్కడో ఆడించేవాడు వస్తాడు, ద్వారకామాయికి తీసుకువస్తాడు. రాగానే బాబా గారి దగ్గర రాగానే అది సద్గతి పొందుతుంది. మరి సద్గురు చరణాల వద్ద సద్గతి పొందాలంటే అంత అర్హత ఉండాలి, మామూలు విషయం కాదండి. చాలామంది మనలో కాశీ వెళ్తుంటారు, కాశీలో వదలాలి అని చెప్తుంటారు. ఈ మధ్యకాలంలో ఒక భార్యాభర్తలను చూశాను, 3 సంవత్సరాలు బట్టి కాశీలో ఉన్నారండి, అక్కడే ప్రాణం వదిలేయాలని. పాపం ఈ మధ్యనే వాళ్ళకి 1 నెల క్రితం వాళ్ళ చుట్టాలు ఏదో ఫంక్షన్ వచ్చిందని వచ్చారు వాళ్ళు. ఆ ఫంక్షన్ అయిపోయిన మర్నాడే భార్య గారు మరణించారు. మరి చూసారా, 3 సంవత్సరాలు కాశీలో ఉన్నారు, ఏదో చిన్న ఫంక్షన్ అని ప్రాపంచికం గురించి చిన్న విషయం ఆలోచించారు, ఆమె భర్త గారు బాధపడిపోయారు. ఇంకా నేనే వెళ్తా కాశీకి, ఆమె లేకుండా అన్నారు. అంటే ఏంటి? రాసి ఉండాలి. అంటే మనం అనుకోగానే ఏమీ జరగవండి, రాసి పెట్టబడి ఉంటేనే జరుగుతాయి. ఒక పులికి గురు సమక్షంలో సద్గతినివ్వటం అంటే ఏంటి చూడండి. ఈరోజు పులి బొమ్మ మనకు కనిపిస్తూ ఉంటుంది ద్వారకామాయిలోకి వెళ్ళగానే ఆ కథ గుర్తొచ్చేస్తుంటుంది నాకు. నిజంగా ఎంత అదృష్టవంతురాలు ఆ పులి. బాబాగారి సమక్షంలోనే మరి నిజంగా చక్కగా తన ప్రాణాల్ని విడవగలిగిందంటే సాయి సాన్నిధ్యం చెందినట్లే కదా. అద్భుతమైన విషయం. అంటే మనము సచ్చరిత్రని రోజు చదువుతూ ఉంటాం, కానీ దాని యొక్క భావన తెలుసుకొని దాన్ని తాదాత్మ్యం చెందినప్పుడే మనకి మనసుకి ఆ యొక్క బాబా యొక్క తత్వం, బాబా యొక్క లీల మనకు అర్థమవుతుంది. అంతేకాని ఏదో నేను 108 సార్లు పారాయణం చేయాలండి, అయితే నేను రోజు జీవితకాలం చదవాలండి బాబా గారు. మొన్న ఒక ఆయన చూశాను ఫేస్బుక్లో, నేను షిరిడీ వెళ్ళటం 208సారి అని పెట్టాడు. నమస్కారం అన్నా. నేనైతే అన్నిసార్లు వెళ్ళలేనండి. అంటే నిజంగా వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి భక్తి ఉందా మనకు లేదా అని ప్రశ్న కాదు, వెళ్ళటం మంచిదే. సంఖ్యతో పాటు భక్తి భావన కూడా పెరుగుతూ పోవాలి. అవి తగ్గుతూ వస్తున్నాయి, ఈ సంఖ్య పెరుగుతూ పోతుంది. నేను ఇన్ని సత్సంగాలు చేశాననే సంఖ్య పెరుగుతుంది, కానీ భక్తి మార్గం రోజు రోజుకి కిందకి వెళ్తూ వస్తున్నాం. అది మంచిది కాదు. సత్సంగం చేసే కొద్దీ భక్తి మార్గంలో కూడా నువ్వు ముందుకు అడుగువి. సంఖ్య కోసం భక్తి మార్గం ఏంటండి? చాలా తప్పు కదా. బాబాగారు చెప్పింది ఏంటి మనకి? నువ్వు ఎప్పుడైతే మానసికంగా నేను ఉన్నాను అన్న భావనతో ఉండు, నీకు ఖచ్చితంగా కళ్ళకు కనిపిస్తాను, నీకు సమాధానం చెప్తాను. అసలు ఒకరితో పని లేదండి, బాబాగారు కరెక్ట్గా అనుకుంటే మీ కళ్ళలో కనిపించి చెబుతారు. అవునా కాదా? ఎంతమంది సాక్ష్యం ఉన్నారు? మీలో చేతులు ఎత్తండి. అదిగో బాబాగారు ఖచ్చితంగా కల్లో కనిపిస్తారు. మధ్యవర్తులతో పని లేదని చెప్పాడు. నేనే స్వయంగా కనిపించి చెప్తా అన్నాడు. ఏదో రూపంలో కనిపిస్తాడు, తండ్రి రూపంలోనో గురువు రూపంలో ఏదో రూపంలో కనిపించి చెప్తాడు, అమ్మా నీకు ఇది జరగబోతుందని. మరి ఇంకెందుకండి? గురువారం మాత్రమే గుడికి వెళ్తాం, వీటి రోజుల్లో వెళ్ళాం. అమ్మో గురువారం వెళ్తే 100% భక్తి అండి, వీటి రోజుల్లో అనవసరం అండి. పూజారి ఆయనే. నేనైతే గురువారం తప్ప వీటి రోజుల్లోనే వెళ్తాను, ఎందుకంటే ప్రశాంతంగా బాబా గారితో మాట్లాడచ్చు వీటి రోజుల్లో వెళ్తే. ఎందుకంటే బాబా నేనే ఉంటాం, ఎవడు గంటలు కొట్టడు. గురువారం వెళ్తే బాగున్నారా అమ్మ, మీరు బాగున్నారా, మీరు బాగున్నారు, మీ పిల్లలు ఎలా ఉన్నారు, అమెరికాలో ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, భోజనం చేశారా, మీ వారి ఆరోగ్యం ఎలా ఉంది, ఇదే సరిపోయింది. మనం బాబా గారిని పలకరిస్తాం, తక్కిన వాళ్ళందరినీ పలకరిస్తాం. వచ్చిన వాళ్ళు పలకరించకపోతే మళ్ళీ ఆమె అనుకుంటుంది, నవ్వకపోతే ఫీల్ అవుతుందండి. మీకేం తెలుసండి బాబు, మళ్ళీ ఆమె నల్లగా పెట్టుకుంటే నాకు ఇబ్బంది, ఇవే సరిపోతుంది మనకి. దాంట్లో నుంచి ఎప్పుడైతే మనం బయటికి రాగలుగుతామో మనం బాబా గారి దగ్గరికి వెళ్ళినట్టే. అంతేకాని మనం ఏదో బాబా భక్తులు అని చెప్పేసేసి చేసుకుంటూ వెళ్ళటం వల్ల ప్రయోజనం లేదు. అలానే బాబా సచరిత్రలో వీరభద్రప్ప చెన్నబసప్ప ఆ కథ కూడా అద్భుతమైన కథ అండి. మరి రెండూ కొట్లాడుకుంటుంటే చెప్తారు, ఇప్పటికి కూడా మీ వైరం తీరలేదా అని అడుగుతారు బాబాగారు. మరి పూర్వజన్మల యొక్క సంచితాన్ని ఎలా చక్కగా గుర్తు చేశారో చెప్పండి బాబాగారు అక్కడ. ఈ విధంగా మనకి సచ్చరిత్రలో అనేకమైన లీలలు మనకి ప్రతి దాంట్లో అణువణువున మనకి కనిపిస్తూ ఉంటాయి, ప్రతి చోట అణువణువున కనిపిస్తూ ఉంటాయి. మనం సచ్చరిత్రని ఎంత గట్టిగా పట్టుకుంటామో అంత అద్భుతంగా ఉంటుంది. మరి మనం గృహప్రవేశాలు చేస్తూ ఉంటాం, గృహప్రవేశాల్లో సాయి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తుంటాం. సాయి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నప్పుడు మనందరం ఏం చేస్తాం, సత్యనారాయణ స్వామి వ్రతంలో సాయి సత్య వ్రతం చేస్తుంటాం. అక్కడ భీమాజీ పాటిల్ కథ మనకందరూ గుర్తుకు రావాలి. భీమాజీ పాటిలే మనకి ఈ రోజుకి సాయి సత్య వ్రతాన్ని అందించాడు.
ఆ రోజుల్లో ఆయన సాయి సత్య వ్రతాన్ని అందించడం వల్ల తెలుగులో ఎవరు అందించారు? వేమూరి వెంకటేశ్వరరావు గారు అందించారు. చక్కగా ఆ రోజుల్లో అయితే ప్రింటింగ్ లేని రోజుల్లో కాగితాల మీద రాసి అందరి చేత సాయి సత్య వ్రతాలు చేయించాడు. ఇప్పుడు ప్రింటింగ్ చేసే రోజులున్నా సరే మనం రాయటానికి బద్ధకం. ఆ రోజుల్లో ఆయన రాయించేవాడు. అంత అనన్య భక్తుడు వేమూరి వెంకటేశ్వరరావు మహానుభావుడు. ఆయన రాసిన సచిత్ర చదువుతుంటే కళ్ళమ్మ నీళ్ళు కారిపోతాయి. వేదవ్యాస్ గారు వాళ్ళ సంస్థ వాళ్ళు ప్రచురించారు. తప్పకుండా చదవండి, అద్భుతమైన పుస్తకం. నేను చిన్నప్పుడు చదివాను, 3 రోజులు ఏడ్చానండి ఆ పుస్తకం చదివి. అసలు అంత అద్భుతంగా ఉంటుంది అది అద్భుతమైన పుస్తకం. ఇక మనం చదువుకోవాల్సినవి, తెలుసుకోవాల్సినవి బాబా విషయంలో ఎన్నో ఉన్నాయి. కపర్దే డైరీ చదవండి. కపర్దే డైరీలు కూడా ప్రతిరోజు బాబా గారిని చూసి కపర్దే ఏమనుకున్నాడు, బాబా గారు ఏం చెప్పాడు అనే విషయాలు అనేక మనకు కనిపిస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైతే బాబాని సర్వాంతర్యామిత్వంగా మనం చూస్తూ ఉంటామో ఖచ్చితంగా కనిపిస్తారు. మరి బాబా గారు మీ అందరికీ తెలిసిన కథలే. ఒక దత్తదేవుడిగా, ఒక గణపతిగా, ఒక మారుతిగా, ఒక సత్యనారాయణ స్వామిగా అనేక రూపాల్లో కనిపించారు బాబా గారు. అంటే ఏంటి? సర్వదేవతా స్వరూపుడు, ఆయనే సర్వాంతర్యామి. మరి నానాసాహెబ్ చందోర్కర్కి భగవద్గీతకి మరి భాష్యం చెప్పారు కదా, అద్భుతంగా చెప్పారు. మరి విష్ణు సహస్రనామం చేయమన్నారు, చక్కగా దాసబోధ చదవమన్నారు, రామ విజయం చదవమన్నారు. అంటే ఏంటి? ఇక్కడ సర్వాంతర్యామిత్వం ఇక్కడే మనకు అర్థమవుతుంది. సప్తశృంగి వెళ్ళి వెండి కుచాలు సమర్పించమన్నారు. ఇలాంటి అద్భుతమైన విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి అద్భుతమైన విషయాలు మనకి చాలా చక్కగా కనిపిస్తాయి. అంటే ఏంటి? బాబా గారు ఎప్పుడు మొక్కుబడులు, అంటే పెద్దవాళ్ళు ఇవ్వవలసిన మొక్కుబడులు వద్దని ఎప్పుడు చెప్పాల. వెండి కుచాలు అక్కడికి వెళ్ళి సమర్పించమన్నారు, కానీ ఈ చేతిలో పెడితే వద్దు. కాకాజీ వైద్య కోసం అక్కడికి పంపించారు. ఎవరిని? శ్యామాని. ఆ రోజుల్లో. ఇప్పుడు వెళ్ళటమే చాలా కష్టం అవుతుంది మనకి, ఇది సప్తశృంగి వెళ్ళటం. అలాంటి రోజుల్లోనే వెండి కుచాలు సమర్పించమని పంపించారు. మరి ఇక్కడ బాబా గారి విషయానికి వస్తే భక్తుల్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాన్ని పట్టుకున్నారు. దాస్గణ్ మహారాజ్ ఏం చేశాడు? హరికథల ద్వారా చాలా చక్కగా వ్యాప్తి చేశాడు సాయి సచ్చరిత్రని, హరికథల ద్వారా. అంతేకాకుండా మరి సాయి సంత్ కథాలీలామృతం, శ్రీ సాయి కథాలీలామృతం చాలా చక్కటి అధ్యాయాలు రాశారు. వాటినే ప్రామాణికంగా తీసుకొని సాయి సత్య వ్రతం చేస్తారు ఇప్పటికీ చాలామంది. ఎందుకంటే 5 కథలను 5 అధ్యాయాలనే చదువుతారు ఇప్పటికీ. అంత అద్భుతమైన చక్కగా అందించాడు దాస్గణ్. మరి దాస్గణ్ మహారాజ్కి ఆ రోజు ప్రయాగలో నుంచి కాళ్ళల్లో నుంచి చక్కగా నీళ్ళు వచ్చినాయి. ఏది? స్నానం చేద్దాం అనుకుంటే. కానీ దాస్గణ్ తర్వాత అనుకుంటాడు, నేను వాటిని స్వీకరించలేకపోయాను, నెత్తినే చల్లుకున్నానని బాధపడతాడు. అలాంటి లీలే మరి పూలమ్మ గారి విషయంలో జరిగింది. ఆమె గంగ పుష్కరాలకు వెళ్దాం అనుకుంటుంది. అందరూ వెళ్తారు, ఈమెకు పైకం ఉండదు. చాలా బాధపడుతుంది. ఏంటి నా జీవితం, నేను వెళ్ళలేనా అని బాధపడితే మర్నాడు లేచి బాబా పటం దగ్గర ఉంటే బాబా పటంలో నుంచి ఓ మూల నుంచి నీళ్లు గారుతాయి. అవన్నీ బకెట్లో పడుతుంది. అదే గంగ తీర్థమని చక్కగా స్నానం చేస్తుంది. అద్భుతమైన లీల. అంటే మన ఎదురుగా జరిగినవండి. ఆమె మా ఇంటికి వచ్చింది కూడా, పూలమ్మ గారు. ఆమె ఇట్లా చేయబడితే ఆ చేతిలో పుష్పాలు వచ్చాయి. అంత అద్భుతమైన లీలలు. మాతాజీ కృష్ణప్రియ విషయంలో అద్భుతమైన లీల జరిగింది. ఆమె నాగపూర్లో ఉండేది, బాబా భక్తురాలు. నీలానే అతి సామాన్యమైన మహిళ. ఆమె బాబా పూజలో కూర్చుంటే లేచేది కాదండి. ఆమెకు పిచ్చి అనమాట. అసలు ఎంత అంటే పిచ్చ పరాకాష్ట. అంటే మనం సీరియల్స్, సినిమాలు, ఇష్టమైన వస్తువులు ఎలా చూస్తామో ఏకాగ్రతతో చూస్తామో ఆమె అంత చేసేది ఏకాగ్రత బాబా భక్తి. ఒకసారి ఆమె పూజలో కూర్చొని ఉంటే భర్త గారు కాఫీ తీసురా కృష్ణ అంటారు. ఆయన కృష్ణప్రియని కృష్ణ అని పిలుస్తుంటారు. సరే అని చెప్పేసేసి ఆమె వెళ్ళి కాఫీ తీసుకొని కాఫీ ఇస్తే, ఆ కాఫీనో టీనో గుర్తులేదు, ఆ టీ తాగుతాడు ఆయన. టీ తాగగానే ఆయన చాలా మధురంగా ఉంటుంది. ఆ టీ మధురంగా ఉండి, చాలా బాగుంది కృష్ణ, ఎట్లా చేసామంటే మామూలుగా చేశారంటే ఆమెను సరదాగా ఆట పట్టుకొని ఆమె వెనకెళ్ళి చీర పట్టుకుంటాడు. ఈమె ముందరికి వెళ్తూ ఉంటుంది. వెళ్తున్నప్పుడు ఒక తలుపు దాడతారు, 2వ తలుపు దాడతారు, 3వ తలుపు, వంటింటి తలుపు దాడతారు, ఇక దొడ్డుగమ్మ వస్తుంది, అది దాడతారు. గోడ దగ్గరికి వెళ్ళగానే ఆ గోడలోకి వెళ్ళిపోతే ఈయన చేతిలో చీర ఉంటుంది. ఈయన ఆశ్చర్యపోతాడు. ఇప్పటికీ వాళ్ళ ఇంట్లో ఆ చీర ఉందండి. వచ్చింది బాబా గారు, ఇవేమో పూజా మందిరంలో పూజ చేసుకుంటుంది. ఇప్పటికీ చీర చూడొచ్చు మనం. రామచంద్రాపురం కానీ నాగపూర్ వెళ్తే కనుక శ్రీ సాయి కృష్ణ సేవా సమితి అని వాళ్ళ సంస్థ ఉంది, పుస్తకాలు రాశారు.
మా మాతాజీ కృష్ణప్రియ గారు సాయి సత్యనారాయణ అద్భుతమైన వ్యక్తి ఆమె కూడా మంచి సాయి డివోటి. మన తూర్పుగోదావరి జిల్లా వాసి. అందుకని మీకు చెప్తున్నాను, రామచంద్రాపురం వెళ్ళండి, కృష్ణుడి విగ్రహం ఉంటుంది, బాబా గారి విగ్రహం ఉంటుంది, మాతాజీ కృష్ణప్రియ గారు శ్యామ్ నిలయం, అద్భుతమైన వ్యక్తి, నాగపూర్లో నివసించేవారు. ఆమెకి ఎన్నో జన్మలు ఉండి ఆ జన్మల యొక్క ప్రారంధాన్ని పోగొట్టడానికి ఆమెకి ఎన్నో ఎన్నో రోజులు రోగాన్ని ఇచ్చి ఆ జన్మల ప్రారంధాన్ని పోగొడతారు బాబా గారు. ఆమె ఎలా అంత గొప్పదో తెలుసండి. ఆమె మనం ఏమైనా సమస్య చెప్పామనుకోండి, బాబా గారి దగ్గర అరటి పళ్ళు పెట్టేసి వచ్చి కూర్చుంటుంది కాసేపు జపంలో. కాసేపు అయ్యేటికి అరటి పళ్ళ మీద సమానం రాసి ఉంటుంది. అది ప్రత్యక్షంగా చూసిన వాడు ఉన్నాం మేమందరం. అంత గొప్ప నిదర్శనాలు ఆమె జీవితంలో కలిగింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే అండి, మీకు తెలియని విషయాలు కాదు. బాబా భక్తి తత్వంలో మనం మునగకుండా, తెలియకుండా మనం ఏదో సాయి భక్తులు సాయికి అచంచలంగా సేవ చేస్తున్నామని భ్రమలో ఉండకండి. మనకంటే ముందు వారు చేశారు, మన తర్వాత వారు చేస్తారు, మనమే ఏమీ చేయట్లేదు. మనం చేసింది సముద్రంలో ఆవగింజంత. దానికి మనకి అద్భుతమైన పేరు ప్రతిష్టలు, అద్భుతంగా కీర్తి కిరీటాలు అద్భుతంగా ఉన్నాయి. మనం ఒక దాసుగడి మహారాజ్, ఒక హేమాది పంత్, ఒక కిరాల భరద్వాజ్ మాస్టర్, ఒక ఆలూరు గోపాలరావు, ఒక ఆదిపూడి మోహన్ రావు గారు, ఒక బాపట్ల హనుమంతరావు గారు, ఒక చౌడవరపు సామూర్తి గారు, ఇలా ఎంతోమంది సాయి భక్తులు ముందు తరాల్లో సేవించి తరించారు. సాయి పాదాలు గట్టిగా పట్టుకున్నారు. మనం అదొక్కటే చేత కావట్ల. అది తప్ప మనం అన్నీ చేస్తున్నాం. సాయి పాదాలు ఎప్పుడైతే మనం గట్టిగా పట్టుకోగలుగుతామో మన జన్మ ధన్యమవుతుంది. అన్నీ ఆయనే చూసుకుంటాడు. మీకు ఉదాహరణ ఒకటే చెప్తాను. బాబా భక్తిలో ఉండి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఏకాదశి ద్వాదశి గడియల్లోనే సాయి సాన్నిధ్యం చెందారు. చాలామంది చూసుకోండి. మీకు ఇది అవునా కాదా? ఎంతమంది ఏకాదశి అంటే ఏంటి? ఏకాదశి అనేది వైష్ణవులకి ప్రీతికరమైన తిథి. మరి అలాంటి రోజుల్లోనే బాబాగారు తన దగ్గర తీసుకున్నాడు. అంటే ఏంటి? మనం అనాయేసేన మననం అంటారు. అంటే ఇది ఎంత చేసినా సరే ఆ చివరి రోజు మన యొక్క గొప్పతనం తెలుస్తుంది. వెళ్ళిపోయిన తర్వాత మన గురించి మాట్లాడుకోవటం వల్ల మన యొక్క కీర్తి ప్రతిష్టలు తెలుస్తాయి. దాన్ని బాబా గారి యొక్క చరణాల మీద, పాదాల మీద ముందు మీ దృష్టి ఉంచి ఆయన్ని గట్టిగా ప్రార్థించండి. ఆయన పాదాలు పట్టుకోండి. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీశైలం దాస్ గారికి, వీరభద్రరావు గారికి నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ రూపంగా అప్పారావు గారిని కలవడం చాలా అదృష్టదాయకం. అప్పారావు గారు రోజు చక్కటి ఎస్ఎంఎస్లు పెడతారు బాబా గురించి. చాలా చక్కగా రాస్తారు. చిన్న చిన్న మ్యాటర్లోనే భలే కలకండలా ఉంటాయి ఎస్ఎంఎస్లు. చాలా చక్కగా రాస్తారు. అలాంటి మంచి సాయి భక్తుడు అప్పారావు గారు. వారిని చూస్తుంటే ఇప్పటికీ ఆయన చిన్నపిల్లలాగా ఏదో చేస్తున్నానండి, ఎవరన్నా పిలిస్తే వెళ్తున్నాను అని ఉంటారు. నిజంగా అక్కడ ఒక గర్వం లేకుండా ఆయన మాట్లాడటం అనేది చాలా గొప్ప విషయం.